గుంటూరు జిల్లా మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ అక్రమ విక్రయాలు సంచలనంగా మారాయి. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతి చెందడంతో ఆసుపత్రి అక్రమ దందా భాగోతం బయటపడింది. పోలీసులు గ్లోబల్ ఆసుపత్రిపై దాడి చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని విశాఖ జిల్లా అనంతపురం మండలం బొడ్డుపాలెం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు ఆయన కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. మదనపల్లి పొంగునూరు ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో మేనేజర్ గా పనిచేస్తున్న బాలు వెంకటేష్ ద్వారా కిడ్నీల మార్పిడి చేస్తున్నారు. డయాలసిస్ సెంటర్ కు వచ్చే ధనికులకు కిడ్నీలు మార్పిడి చేస్తామని గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు ఎరవేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా బ్రోకర్లను నియమించుకున్నారు. విశాఖకు చెందిన యమునకు 8 లక్షలు ఇస్తామంటూ మదనపల్లికి తీసుకువచ్చి ఆపరేషన్ చేశారు. ఆమె నుంచి కిడ్నీ సేకరించాక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ కిడ్నీ అక్రమ దందా సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, శంకరి, మదనపల్లిలో సంచలనం సృష్టించినటువంటి కిడ్నీ రాకెట్టు వ్యవహారము గుట్టు కావడంతో ఏదైతే ఈ ఆసుపత్రి నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. దీంతో ఏజెంట్లలో అంటే విశాఖపట్నానికి సంబంధించిన పద్మ కావచ్చు, సత్య కావచ్చు, వీరిద్దరిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా బాధిత తల్లిదండ్రులు మదనపల్లి పోలీస్ స్టేషన్కు ఇప్పుడే చేరుకోవడం జరిగింది. వారు లోపల కంప్లైంట్ పోలీసులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే వారు మనతో మాట్లాడడం జరిగింది తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ ఘటన తీవ్ర సంచలనం నేపథ్యంలో 3 రోజుల క్రితం అక్కడి నుంచి పిక్నిక్ వెళ్తామని తమ కూతురు బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చినటువంటి కూతురు నిన్న చనిపోయిందంటూ సమాచారం రావడంతో తమందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. మరి ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి అంశాలపైన కూడా వారు కొంత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తమ కూతురుకు కిడ్నీ అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి లేదు, దీని వెనక ఎవరు ఉన్నారు ఏమిటి అనేటువంటి అంశాలపైన పోలీసులు ఆ కూపి అంతా లాగి తమకు న్యాయం చేయాలనే ఒక ప్రధాన డిమాండ్ కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇలాంటి సంఘటన మరొకరికి రాకూడదు, అలాంటి నేపథ్యంలో ఇలాంటి ఆసుపత్రులపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రధానమైన డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఇక్కడ మదనపల్లికి సంబంధించినటువంటి కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వాహకం పైన కూడా వీళ్ళు ప్రతినిత్యం కూడా పోరాటాలు సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన ఇప్పుడు సంచలనం కలిగించింది. మరి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు జరిగినటువంటి మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంఘటన ఎట్లా చూస్తారు సార్? ఈ నిన్న సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ సంఘటన గురించి మేము చెప్పాలంటే, ఎవరైతే ఆ గ్లోబల్ హాస్పిటల్ నిర్వహిస్తున్న వ్యక్తి అయితే ఉన్నారో అతడు సరైన అనుమతులు తీసుకోకుండా కేవలం ఆయన ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఇప్పుడు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ఆయనకున్న అధికారంతో, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఏమి సరైన డాక్టర్లు లేకుండా, అనుమతులు లేకుండా, సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా ఆ హాస్పిటల్ నిర్వహిస్తూ, ఆ హాస్పిటల్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే ఏదో జనాలకు వైద్యం అందించాలనే ఉద్దేశంలే కాకుండా ఈ కిడ్నీ రాకెట్ కొంతమంది ఈ కిడ్నీ రాకెట్లో ఉన్న సభ్యులతో వీళ్ళు కుమ్మక్కైపోయి ఇదే మదనపల్లి డయాలసిస్ సెంటర్లో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న వ్యక్తికి కుమ్మక్కైపోయి ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది శంకరి ఏదైతే సంచలనం కలిగించినటువంటి నకిలీ ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే పోలీసులు కూపీ లాగుతున్నారు. మరి ఎన్ని అంశాలు బయటకు వస్తాయో అనేటువంటి అంశాలు కూడా మరి కొద్దిసేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.